అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట్లాడుకుంటే 7, 10ల వయసులోనూ ఇప్పటికీ కుర్ర హీరోలకి ధీటుగా ఉంటాడు. మంచి మంచి క్యారెక్టర్స్ అన్నీ చేస్తున్నారు. అండ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ప్రోగ్రామ్ ద్వారా చాలామందికి దగ్గరయ్యారు. అండ్ ఎంతోమంది అభిమానులనైతే సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆహ్, తన కూతురు 'శ్వేతా బచ్చన్' అండ్ తన కొడుకు 'అగత్య నంద'. శ్వేతా బచ్చన్ వాళ్ళ అబ్బాయి. అంటే అమితాబ్ బచ్చన్ వాళ్ళ మనవడనమాట. ఈ అబ్బాయి ఈ మధ్య కాలంలో తన సోదరి 'నవ్య హెవలి'తో 'వాట్ ద హెల్ నవ్య' పోడ్‌కాస్ట్ అనే ఒక చిన్న ప్రోగ్రామ్‌లో, అంటే మన 'కాఫీ విత్ కరణ్' లాగా ఒక టాక్ షో. తన పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ పంచుకున్నాడు. తల్లి శ్వేతా బచ్చన్, అమ్మమ్మ జయా బచ్చన్ కూడా అందులో పాల్గొన్నారనమాట. దీంట్లో ఈవిడ వాళ్ళ సిస్టర్ ఒక క్వెషన్ అయితే అడగడం మొదలుపెట్టింది. ఆహ్, చర్మానికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని. సో, తను చెప్పాడు, నాకు ఎగ్జిమా ఉంది. ఎగ్జిమా అంటే తామర. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ మార్పులే కావచ్చు, లేకపోతే ఆహ్, కొంతమంది చర్మం పొడిబారడం కావచ్చు. నాట్ ఓన్లీ క్లైమాటిక్ కండిషన్స్, కొంతమంది స్కిన్ కండిషన్ వల్ల కూడా, అండ్ కొన్ని వేరియేషన్స్ వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉంటది. అంటే ఒంట్లో తేమ లేకపోవడం, చర్మం పొడిబారిపోవడం, ఆ పొడిబారినప్పుడు కొన్ని రకాల రసాయనాలు చర్మం నుంచి విడుదలవ్వడం, దాన్ని గోకాలనిపించడం, గోకిన చోట దద్దుర్లు రావడం. ఇది ఎగ్జిమా లక్షణాలనమాట. సో, దీని నుంచి బయటపడడానికి అతను చాలా కష్టపడ్డానని, బేసికలీ ఫేస్ క్రీము, సన్ స్క్రీను అండ్ ఇలాంటివన్నీ నేను రాసుకుంటాను, ఫేస్ వాష్. కాకపోతే తామరకు మాత్రం నేనేం చేయలేకపోతున్నాను. ఇప్పటిదాకా ఒక మంచి మందు రాలేదు దీనికి. నేను చాలా బాధపడుతున్నాను అని అయితే తను చెప్పుకొచ్చాడు. సో, వీటి నుంచి బయటపడాలి అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫుడ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అండ్ అంటే నాట్ ఓన్లీ అగత్య నంద, ఇంకా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్ వల్ల చాలా డిప్రెషన్‌కి లోనవుతా ఉంటారు. అండ్ మర్చిపోయా, డిప్రెషన్, యాంగ్జైటీ కూడా ఒక రకమైన రీజన్ ఇది రావడానికి. సో, ఇట్లా బోలెడంతమంది వీటిని బాధపడుతూ చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు. దానికి ఏమీ లేదు. ఆహ్, ఎక్కువ బియాండ్ ఆయిలీ, అంటే ఒంట్లో తేమ లేదు అంటే ఖచ్చితంగా మాయిశ్చర్ కావాలి. సో, కంపల్సరీ బాడీ మాయిశ్చరైజర్స్ రాసుకుంటే, మాయిశ్చరైజర్స్ కూడా ఇవాళ రేపు 72 అవర్స్ ప్రొటెక్షన్, 90 అవర్స్ ప్రొటెక్షన్, 48 అవర్స్ ప్రొటెక్షన్ అని వస్తున్నాయి. ఎక్కువ అవర్స్ 72 అవర్స్ ప్రొటెక్షన్, దాన్ని ఎక్కువ తీసుకోవడం, ఒళ్ళంతా రాసుకుంటే చర్మం ఎప్పుడు తేమగా ఉంటది. అండ్ ఎక్కువ నీరు తీసుకుంటే మాక్సిమం వాటర్, అంటే ఈ కండిషన్‌తో బాధపడే వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు కాదు. దానికి సెపరేట్‌గా ప్రత్యేకమైన మందులు వాడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఒంటిని ఎప్పుడూ కూడా ఆహ్, నీట్ బ్లడ్ సర్క్యులేషన్‌తో నింపుకోవాలి. నీట్ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడవుతది? లేదు నాకేం లేదు అంటే అప్పుడప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే ఇవి కూడా తీసుకోవచ్చు. సిరప్స్ లాంటివి ఉంటాయి. అండ్ విటమిన్ డి తరచుగా తీసుకోవడం. మనకి ప్రతిరోజు కనీసం ఒక 2000 ఐయు, అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి కావాలి. 60,000 ఐయు బిళ్ళలొస్తాయి. అసలు ఎక్కువగా విటమిన్ డితో బాధపడే వాళ్ళు స్టార్టింగ్ వారానికోటి తీసుకొని, ఆ తర్వాత ఒక 4, 5 మాత్రలు మింగిన తర్వాత నెలకొకటి తీసుకుంటా మంచిదే. అండ్ ఇంతే, ఇంకా ఎక్కువ పళ్ళు, పళ్ళరసాలు తినడం బేసిక్‌గా అందరూ చెప్పేటైతే మనము చెప్తాం. కాకపోతే ఏంటంటే వీళ్ళు దురదతో బాధపడే వాళ్ళు దానికి అన్వేషించి క్రీముల కోసం వెతుకుతా ఉంటారు. అయి అంత మా ఎఫెక్ట్ ఏం చూపవు. అండ్ దానివల్ల మళ్ళీ మీరు ఆహ్, నలుగురిలోని ఇబ్బంది పడాల్సే ఉంటదే తప్పితే పెద్దగా ఫలితం అంటూ ఏమీ ఉండదు. మళ్ళీ దాని ఫలితం ఇవ్వట్లేదని ఆ క్రీమ్ మీద అలుగుతారు. అసలు మంచి మందులు రావట్లేదని బాధపడతారే తప్ప ప్రత్యామ్నాయాలు ఎవరు వెతుక్కోరు. వెతుక్కుంటే మంచిది. అండ్ ఎక్సర్సైజులు చేస్తారు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది. ఎక్సర్సైజులు చేసే బదులు గో ఫర్ బాడీ మసాజ్. అంటే ఎక్కువ ఆయిల్ రెగ్యులర్‌గా బాడీకి ఆయిల్స్‌ని అందిస్తా ఉంటే కొన్నాళ్ళు అప్పుడు చర్మం మళ్ళీ మాయిశ్చర్‌కొచ్చేస్తది. చర్మంలో తేమ ఉంటది. అండ్ పొడి బారకుండా ఉంటది. అలాగే ఇట్లాంటి సమస్యల నుంచి కొంచెం దూరంగా ఉంచుకోవచ్చు. అండ్ ఎగ్జిమా నుంచి బాధపడే వాళ్ళు చాలామంది ఇది తీసుకోవచ్చు. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఎగ్జిమా గురించి మాట్లాడినందుకు నిజంగా అగస్త్య నందకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఈ అబ్బాయికి.
ద ఓన్లీ రీజన్ ఈ మధ్యకాలంలో 'ది ఆర్చీస్' అనే సినిమాతో వచ్చాడు ఈ అబ్బాయి అంతే. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక సెలబ్రిటీ ఒక ప్రాబ్లమ్ గురించి మాట్లాడితే తప్ప మిగతా వాళ్ళెవరు ఆలోచించట్ల. సేమ్ అలాగే 'మైసైటిస్' గురించి చెప్పినప్పుడు, సమంత చెప్పినప్పుడు ఆలోచించారు. అండ్ మళ్ళీ మొన్న ప్రాంక్ చేసింది మన పూనం పాండే. తనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అని జెప్పేసి. అట్లాంటివి చెప్పినప్పుడు కొంతమంది ఆలోచిస్తున్నారే తప్ప రెగ్యులర్‌గా చాలామంది ఏ డిసీజ్ గురించి ఎక్కువ పట్టించుకోవట్ల. ఏదో ఉన్నామంటే ఉన్నాంలే అని చిన్న చిన్నగా ఏమన్నా అయితే ఇట్స్ ఓకేలే అనుకుంటున్నారే కానీ ఎక్కువ కేర్ తీసుకోవట్లేదు. సో, అట్‌లీస్ట్ ఇప్పుడైనా సరే ఇతను చెప్పి బాధపడ్డందుకు చాలామందికి ఎగ్జిమా నుంచి ఎలా ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలనేది తెలుస్తది. ఇంకా కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకునేవి కూడా చిన్న చిన్న 2 విషయాలు మాత్రమే అంతే. అండ్ ఇంకా గూగుల్‌కి ఇవాళ రేపు అందరూ మంచిగా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. యూట్యూబ్‌లలో మంచి మంచి వీడియోలు చూడండి. తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లమే ఉండదు ఎప్పుడైనా సరే. అండ్ ఇంకా ఈ అబ్బాయిదైతే చాలా చిన్న వయసు. అండ్ వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ అవుతా ఉంటది. సో, ఆదిలోనే దీనికి ఒక చెక్ పెడితే ఫ్యూచర్ అంతా బావుంటది. థాంక్ యూ సో మచ్.